గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే గేమ్ చేంజర్తో ప్రేక్షకులను పలకరించిన చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని RC16 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ అయింది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ సైతం క్లారిటీ ఇచ్చింది. చరణ్ బుచ్చిబాబు మూవీకి ముందుగా ఆస్కార్ అవార్డు విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ తీసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ వార్తలపై టీం స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చేసింది. ఇలాంటి రూమర్స్ను షేర్ చేయొద్దని నెటిజన్స్ను కోరింది. వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. RC16 సినిమా గురించి వస్తున్న వార్తలను అసలు నమ్మొద్దని కోరింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా గురించి AR రెహమాన్ ఐఫా అవార్డ్ ఫంక్షన్లోనూ మాట్లాడారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ ఆల్రెడీ మొదలైనట్లు రెహమాన్ తెలియజేశారు. 2 పాటలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి షూట్ స్టార్ట్ అయిన వెంటనే ఇంత బజ్ క్రియేట్ చేస్తున్న RC16 ఏ రేంజ్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.